హలో ఆల్, ఈరోజు ఒక మంచి టేస్టీ దోసకాయ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. సో ఒక ప్యాన్లో మనము కొన్ని పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 5-6 గ్రీన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం ఎక్కువగా తింటామంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మగ్గనివ్వాలి. కొంచెం సేపు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోనే ఒక 2 కప్స్ దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. చూడండి, మంచిగా ఉడికిపోయింది అంతా. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని ఇందులోనే సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. మరి సాఫ్ట్గా చేసుకోకూడదు. దోసకాయ పచ్చడి అన్నిట్లోకి బాగుంటుందండి. రైస్లోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది. చూడండి, అన్ని ఫంక్షన్స్లో కూడా చేసుకుంటూ ఉంటాం కదా దోసకాయ పచ్చడి, కమ్మగా ఉంటుంది. సో ఇలా మనం మిక్సీ పట్టేసిన తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో కలిపేసుకోవాలి. అంతే, ఒక 1 మినిట్ పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి హాట్గా. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.